ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయ జీవితానికి కావలసిన ఆత్మీయమైన మన్నా, శరీర సంబంధమైన ఆహారము మనం వారం రోజులు తీసుకుంటాము. అయితే ఆదివారం పునరుత్థాన దినం మందిర ఆవరణములో ఆయన మన్నా ఎక్కడి నుంచి దిగొచ్చింది? మన్నా పరలోకం నుంచి దిగొచ్చింది. దేవుడు వారి 40 సంవత్సరాలు ఆ పరలోకపు మన్నా చేత, ఆ పరలోకపు ఆహారం చేత వారిని పోషించి వారిని నడిపించారు. వారు నిత్యము దివారాత్రములు ఆయన వైపే చూస్తుండేవారు. ఆయన వారికి ఆహారం ఇచ్చి వారిని పోషించాడు. దేవుని స్తోత్రం. దేవుడు వారిని దర్శిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిణామాలు లేదా మనము చూస్తున్నవి, దేవుడిని దర్శించే మనుషులు ఉన్నారు. దేవుడి దగ్గర దర్శనం కొరకు దూరం వెళ్ళేవారు, భారం వెళ్ళేవారు, తీర్థయాత్రలు చేసేవారు, కుటుంబాలుగా ఎంతో వ్యయపరుచుకొని, ఎంతో శ్రమపరుచుకొని, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టుకొని దూరాన ఉన్న దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? దూరాన ఉన్న దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నారు. మనుషులకి అందనంత ఎత్తులో ఈరోజు దైవము లేదా ఆరాధించబడుతున్న వ్యక్తులు ఎత్తైన స్థానాలు, ఎత్తైన పర్వత శ్రేణుల్లో నివాసము చేస్తున్నారు. ఒక సాధారణమైన లేదా కూటికి లేని వారు అక్కడికి వెళ్ళాలంటే కష్టం. అక్కడ పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి, పెద్ద పెద్ద గ్యాలరీలు ఉంటాయి. దర్శనానికి చాలా ధనాన్ని వెచ్చించాలి. దాంట్లో నేను విన్న ఒక దర్శనము విఐపి దర్శనం అంటారు. ఏంటంటారు చెప్పండి? విఐపి దర్శనం. వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఆ లైన్లో వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి, దేవుణ్ణి చూసి రావాలి. అర్థమైందండి? ధనవంతులకి ఉన్నతమైనటువంటి ఏర్పాట్లు ఉండి, చక్కనైన ఏర్పాట్లు, వారికి ఎండ తగలకుండా, వారికి టైం వేస్ట్ అవ్వకుండా ఏంటండి ఒక ప్రతి అడ్డదారిలో, అంటే పేదవారు, కటిక పేదవారు అందరూ వరుసలో 2-3 రోజులు ఆ వరుసలో ఉంటే, విఐపి పీపుల్ ధనవంతులు ఏం చేస్తున్నారంటే ధనాన్ని వెచ్చించి దేవుని చూడడానికి చాలా తక్కువ సమయంలో త్వరగా కంప్లీట్ చేసుకొని వస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, ఈరోజు ప్రతి చోట కనబడుతుంది. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మనిషి దేవుని దర్శించడం గొప్ప, లేదా దేవుడే మనిషిని దర్శించడం గొప్ప? ఏది గొప్ప? మనుషులు దేవుని దర్శించడం గొప్పతనం కాదు, దేవుడే మనిషిని దర్శించడము గొప్పతనం. ఆమేన్. ఈ దేవుడు ఆ దేవుడు అనే పేరు పెట్టి విమర్శించి చెప్పట్లేదు. దైవము మానవ రూపాన్ని దాల్చి మానవుల మధ్యలోనికి వచ్చి, మానవుల మధ్యలో సంచరించి, మానవుల యొక్క బాధ అనుభవించి, మానవుల కన్నీరు అనుభవించి, మానవుల యొక్క శోధన అనుభవించి, మానవులు పడిన ప్రతి పేదరికాన్ని అనుభవించి, ప్రతి సమస్యను అనుభవించి, మనుష్యులలో మనిషిగా పుట్టి మనుష్య మాత్రుడు అనుభవించిన ప్రతి శ్రమను అనుభవించి, ఆ శ్రమలో నుంచి ఆ మానవ మాత్రుడిని బయటికి తీసుకుని రావడానికి దైవమే మానవ రూపము దాల్చి ఆ పరలోకం అనగా ఎత్తైన స్థానములో నుంచి, ఎత్తైన యొక్క ఉన్నత స్థానములో నుంచి, భూమి ఆకాశముల కంటే ఎత్తైన ఆ పరలోకపు గవినిలో నుంచి మనిషిని దర్శించడానికి మానవ రూపము దాల్చి భూమి మీదకి వచ్చిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసయ్య. దేవుని స్తోత్రం. నజరేయుడైన యేసయ్య. దేవుని స్తోత్రం. ఆ దైవము మానవ రూపాన్ని దాల్చింది. ఎందుకు మానవ రూపాన్ని దాల్చింది? ఏ చెట్టు మీదో, ఏ కొండ మీదో, ఏ ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాల్లో దేవుడు ఉంటే బాగుండు కదా. ఇప్పుడు ఎత్తైన శిఖరం ఏంటి? హిమాలయ పర్వతాల్లో ఎత్తైన ఒక పర్వతం ఉంది. హిమాలయ పర్వతాలు ఎత్తైన పర్వతాలు. ఆ ఎత్తైన పర్వతాల్లో ఎవరెస్ట్ పర్వతము అన్నది చాలా ఎత్తైనది. ఆ ఎత్తైన కొండ మీద కూర్చొని మనుషులారా నా దగ్గరికి రండి, మీ కన్నీరు తుడుస్తాను అన్నారు అనుకో. దేవుడు అలాగ అన్నాడు అనుకో. ఇక్కడ ఎంతమంది వెళ్తారు అక్కడికి, ఆ దేవుడి దగ్గరికి? హిమాలయ పర్వతాల్లో
ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చొని మీరు నా దగ్గర రండి, మీ కన్నీరు తుడుస్తాను, మీ యొక్క కోరికలు తీరుస్తాను అన్నాడు అనుకో దేవుడు. ఆయన పలికడు పెద్ద బోర్డు పెట్టాడు అనుకో, ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్తారు, లేదా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది వెళ్తారు, లేదా భారతదేశంలో ఉన్నవారు ఎంతమంది వెళ్ళగలరు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవారు ఎంతమంది వెళ్ళగలరు, విశాఖపట్నంలో ఉన్నవారు ఎంతమంది వెళ్ళగలరు చెప్పండి. చెప్పండి. ధనవంతులైతే ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళాలా, ఢిల్లీ నుంచి మళ్ళీ హిమాలయస్కి వెళ్ళాలి, అక్కడ నుంచి విమానంలో వెళ్ళాలా, కాలినడకన వెళ్ళడానికి మళ్ళీ అక్కడ నుంచి దిగట గుర్రాల మీద వెళ్ళాలట. ఓకే, ఆ చలి తట్టుకోవడానికి చాలా విలువైన కోట్లు వేసుకోవాలా. ఎంత హంగామా, ఎంత ప్రయాసపడి అక్కడికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించాలి. దేవుని దర్శనం కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుణ్ణి దర్శించాలని దేవుడు అక్కడ రాసి పెడితే ఎంతమంది వెళ్ళగలరు? నువ్వు వెళ్ళగలవా? నేను వెళ్ళగలనా? చెప్పండి పిల్లరా. మనకెవ్వరికి అందుబాటులో లేనంత ఎత్తులో దైవం అన్నది ఉన్నది. కానీ అంతకంటే ఎత్తైనటువంటి ఆ పరలోకములో నుంచి, ఆ ఎవరెస్ట్ శిఖరము కంటే ఎత్తైన కొండ మీద, ఎత్తైనటువంటి పర్వతం మీద కూర్చున్నటువంటి ఆయన, సమీపింపరాని తేజస్సులో వసిస్తున్నటువంటి ఆయన, ఏ ఒక్క నరుడు కూడా ఆయన్ని చూడలేనంత భీకర స్వారూప్యం కలవటువంటి ఆయన ఏం చేశాడంటే రిక్తుడుగా చేసుకున్నాడట. ఆమె చెప్పండి. తిమోతి పుస్తకం అంటాడు, ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడ మాత్రం వసించుచు నిత్య అమరత్వము గలవాడై ఉన్న దేవుడు. ఏంటట? ఎవరును సమీపింపలేని, అంటే ఎవరును ఆయన దగ్గరకు వెళ్ళలేనంత ఎత్తైన మండుతున్నటువంటి ఆ వెలుగులో నివాసము చేస్తున్నటువంటి ఆయన ఏమయ్యాడంటే రిక్తుడుగా తను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయనకు రావాల్సిన అవసరమేటి? ఆయనకు తగ్గించుకోవాల్సిన అవసరమేటి? ఆయన మానవ మాత్రుల మధ్యలో నడవడం ఆయనకు అవసరమేట? దేవుడికి అవసరమేటి? చెప్పండి. దైవానికి అవసరమేటి? ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, మనతో వచ్చి భోజనం చేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఆ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, మనతో కలిసి మన ఇంట్లో నివాసం చేయడానికి అవసరమేటి? ఒక చీఫ్ మినిస్టర్ ఇంటికి వచ్చి అమ్మ బాగున్నావా, అమ్మ బోధిన్నావా, అమ్మ బాగున్నావా, అమ్మ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నావా, వ్యాపారం చేసుకుంటున్నావా, పిల్లలు బాగున్నారా, భర్త బాగున్నారా అడిగే అవసరం ఆయనకేంటి? ఆయనకు అవసరము లేదు. కానీ నేను ప్రకటిస్తున్నాను, ఆ ప్రభువు అంత ఎత్తైనటువంటి ఆ యొక్క సమీపింపరాని తేజస్సులో వసిస్తున్న ఆయన, నా దేవుడు ప్రజలు కన్నీరు తుడవడానికి ఆ ఉన్నతమైన ఎత్తైనటువంటి ఆ పర్వతాల్లో నుంచి, అనగా ఎత్తైన సమీపింపరాని తేజస్సులో నుంచి రిక్తుడుగా మనుషుల మధ్యలో మనిషిగా పుట్టి మనుషులు కన్నీరు తుడవడానికి వచ్చిన నజరేయుడైన యేసయ్య. ఆమేన్. మనిషి దేవుని దర్శించడం గొప్పతనమా? దేవుడే దైవమే మనుషుని దర్శించడం గొప్పతనమా అన్నది ఉదయకాల సమయంలో అంశం. దేవుని స్తోత్రం. ఏది గొప్ప? మీ ఇంటి సీఎం గారు రావడం గొప్ప, నువ్వు సీఎం గారి ఇంటికి వెళ్ళడం గొప్ప? మీడియాలో TV9 అన్ని యూట్యూబ్లో వచ్చే చాలా చాలా ఛానల్స్ వచ్చాయి. ఇలాగెళ్తూ చంద్రబాబు నాయుడు గారు అలాగ వచ్చారు ఇక్కడికి. ప్రపంచం దృష్టి ఎక్కడ ఉంటుంది? ప్రపంచం దృష్టి ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. ఎందుకు? సీఎం గారు మన ఇంటికి వచ్చారు. అదే మనం సీఎం గారి ఇంటికి వెళ్ళాం అనుకో, సెక్యూరిటీ అంటాడు, ఎరా నువ్వు ఎవరోరా అని అడుగుతాడు. నీకు ID కార్డు ఉందా అంటాడు. నీకు అసలు అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతాడు. 100 ప్రశ్నలు అడిగితే అడిగి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఛాయిస్ ఇస్తాడు. జరుగుతుందండి. ఒక పెద్ద ఆయన, ఒక హోదాలో ఉన్నటువంటి ఆయన సామాన్య వ్యక్తి దగ్గర రావడం గొప్ప విషయం. ఒక సామాన్య వ్యక్తి గొప్పవారి ఇంటికి వెళ్ళడం పెద్ద గొప్ప విషయం ఏమి కాదు. జాగ్రత్త. దేవుని వాక్యం మీద మీరు దృష్టి పెట్టాలని ఆశపడుతున్నాను. చూడండి లూకాసు సువార్త. దానికి ముందు రూతు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం అద్భుతమైన మాట. దైవ దర్శనము, దేవుడే దర్శిస్తున్న సందర్భాలు, మనుషులు దర్శించే సందర్భాలు కాదు ప్రియులారా. చదువు 1వ అధ్యాయం 6వ వచనం.
వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. వారికి ఆహారం ఇచ్చుటకు అనగా యూదయ బెత్లెహేములో ఉన్న తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండును ప్రయాణమయ్యిరి. చాలు పిల్లరా, ఆ యొక్క వచనాన్ని రాసుకు అండర్లైన్ చేసుకోండి. యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశములో వినెను. దేవుని స్తోత్రం. యెహోవా తన జనులను దర్శించెను. దేవుడు తన జనులను దర్శించెను. దేవుని దర్శనం కొరకు మనం లైన్లోకి వెళ్ళిన అవసరం లేదు. ఆమె చెప్పండి. దేవుని దర్శనానికి మనం డబ్బులు కట్టవసరం లేదు. ఆమె చెప్పండి. దేవుని దర్శనాల కొరకు రాత్రి పగలు కొండల్లో కోనల్లో లోయల్లో అడవుల్లో సుదూరమైనటువంటి ఎడారి ప్రాంతంలోనికి వెళ్ళని అవసరం లేదు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడే తన ప్రజలను, యెహోవా తన జనులను దర్శించెను. స్తోత్రం. ఇది పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను దర్శించిన రీతి. ఆమేన్. ప్రియుల, ఆకలితో ఉన్నటువంటి బెత్లెహేం, యూదయ బెత్లెహేములో ప్రజలను దేవుడు దర్శిస్తూ వచ్చాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే యూదయ బెత్లెహేముల నుంచి ఎలేమెలే కనబడుతున్న ఒక వ్యక్తి తన భార్య బిడ్డలు తీసుకొని మోయాబు దేశానికి ఆహారం కొరకు, బ్రతుకు తెరువు కొరకు వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. దేని కొరకు వెళ్ళాడు? బ్రతుకు తెరువు కొరకు వెళ్ళిపోయాడు. ఆ ఎలీమెలే కనబడుతున్న వ్యక్తి నయోమి అనబడుతున్న తన భార్యను తీసుకొని, తన ఇద్దరు బిడ్డలు తీసుకొని యూదయ బెత్లెహేములో నుంచి అనగా దేవుని దర్శించే స్థలములో నుంచి, దేవుడి నివాసం ఉంటున్నాడు స్థలములో నుంచి, దేవుడు ఎన్నుకున్న తన ప్రజల మధ్యలో నుంచి ఏం చేశాడంటే ఈయన మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ ఎలీమెలెకు చనిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇది జరిగింది. ఆ నయోమి ఒంటరైపోయింది. నయోమి ఏకాకి అయిపోయింది. నయోమి జీవితము చేదైన జీవితం అయిపోయింది. వేదన భరితం అయిపోయింది. కన్నీటిమయమైపోయింది. చివరికి ఆకలితో పస్తుండాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆ టైంలో ఆమెకు ఒక వార్త విన్నది. ఏంటట? ఈ యొక్క మోయాబు దేశంలో ఉన్నటువంటి నయోమి ఒక వార్త విన్నది. ఏంటి ఆ వార్త అంటే, యెహోవా తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశములో వినెను. స్తోత్రం చెప్పండి. ఎవరు దర్శిస్తున్నారు? ఎవరిని దర్శిస్తున్నారు? ఎవరిని దర్శిస్తున్నాడు? ఎవరు దర్శిస్తున్నారు? దేవుడు ఎవరిని దర్శిస్తున్నాడు? తనను నమ్మిన తన ప్రజలను దర్శిస్తున్నాడు. ఆమేన్. ఇంపార్టెంట్ అంటే దర్శిస్తున్నాడు ప్రజలను కాదండి. ప్రజలను దర్శించడం కాదు, ఆయన యందు నమ్మిక, ఆయన యందు విశ్వాసము. ఆయన అంటే ఎవరో ఎరిగిన తన ప్రజలను, తన ప్రజలను దర్శించునని ఆమె విన్నది. ఆమేన్. తన ప్రజలను దర్శిస్తున్నాడు. తను నమ్మిన వారిని దర్శిస్తూ ఉన్నాడు. తన మీద నమ్మకం ఉన్న వారిని దర్శిస్తున్నాడు. తనను ఆశ్రయించే తన ప్రజలను దర్శిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు దైవ సిద్ధాంతాలు మారవు. ఆమె చెప్పండి. దైవ సిద్ధాంతాలు మారవు. చెప్పండి. ఏంటి మారవు? దైవ నిర్ణయాలు, దైవ నిబంధనలు, దైవికమైన సిద్ధాంతాలు మారవు. కాలాలు మారుతాయి, మనుషులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, కానీ దేవునికి ఒక వడవడి ఉంటుంది, దేవునికి ఒక వరవడి ఉంటుంది, దేవునికి ఒక పద్ధతి ఉంటుంది. దేవుడు ఆ పద్ధతిలోనే దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుడికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలోనే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ప్రభు ఎక్కడుంటాడు అంటే ఎత్తైన కొండ మీద ఉంటాడంటే ఆయన. ప్రభు ఎక్కడుంటాడని ఎవరైనా నిన్ను అడిగితే ఎత్తైన కొండ మీద ఉన్నాడంటే, అక్కడున్నాడంటే, ఎక్కడున్నాడంటే చెప్పకండి. ఆయన ఎక్కడుంటాడంటే నలిగిన హృదయము గలవారిని దర్శించడానికి, ఆ నలిగిన హృదయం గలవారికి దగ్గరగా ఉండే దేవుడు. ఆమె. ఈ నలుగున వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ నలుగుతున్న అందరూ ఎక్కడికి వెళ్ళి ఇంకా నలిగిపోతుంటాడు. పెళ్ళికి వెళ్ళారా? దూరం పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ రోజు మాత్రం తయారవడం మాత్రం చాలా బాగా తయారవుతావు. ఈ ప్రయాణంలో ఏమవుతావంటే కోటింగ్ అంతా పోతుంది. ఆమె.
పెళ్ళికి వెళ్ళినప్పుడు మాత్రం బాగా తయారవుతావు. అంతదాకా ఎందుకు? ఉదయం సాయంకాలం పెళ్ళి, ఉదయం బయలుదేరి సాయంకాలంకి వెళ్ళినప్పటికీ అక్కడ మరి మనకి రూములు గీమలు ఇవ్వరు కానీ ఇక్కడే తయారై వెళ్ళిపోతాం. ఈ తయారై వెళ్ళిపోయిన కారణము అక్కడికి వెళ్ళినప్పటికీ నేనేనా అని నువ్వు అనుకుంటావు, నేను అనుకోను. దేవుని స్తోత్రం. ఎందుకు నేను అనుకోనంటే మనకేమి పెద్ద తలలేదు అది ఎగిరిపోవడానికి, మనకేం పెద్ద ఫేస్ ఇదేమి లేదు అదేమి చెరిగిపోవడానికి, మనం ఏమి రాయం ముఖానికి, ఏమి రాయం అసలు. దీనికి సోప్ తప్ప ఇంకేమి పౌడర్ కూడా మా పౌడర్ సంవత్సరం అంతా పౌడర్ తరగమన్నా తరగట్లేదు. అది సంవత్సరం అయింది ఆ పౌడర్ డబ్బా కొని, ఆ డబ్బా తరగట్లేదు. ఏం చేస్తే తరుగుతుంది? రాస్తే తరుగుతుంది. నాకు తెలిసిన సత్యం ఏంటంటే బాగా పౌడర్ కొట్టిన 5 నిమిషాల తర్వాత అది అయిపోతుంది, అది ఆరిపోతుంది. ఆరిపోని సౌందర్యం చేత దేవుడు నా ముఖాన్ని నింపాడు. చాలు తెలుస్తుంది. మనం ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ఎంతగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తాం, ఎంతగా దేవునితో గడుపుతూ ఉంటామో మన ముఖము అంత తేజస్సుగా ఉంటుంది. మీరు కావాలంటే దానియేలు గ్రంథాన్ని మొదటి అధ్యాయం చదవండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం చదవండి. ఆ దానియేలు గ్రంథం మొదటి అధ్యాయములో వరట శాకాహార భోజనమును చేయగా రాజు భోజనము చేసిన పిల్లల ముఖముల కంటే, రాజభోజనం ఏంటి? రాజభోజనం, రాజుగారు చేసే భోజనములో కొంత భాగాన్ని వీరికి ఇచ్చేవారంట. రాజు ఏ భోజనం చేసేవాడు, రాజు ఏ పానం చేసేవాడు, రాజు ఎక్కడ ఉండేవాడు, ఎలాంటి చల్లని మేడగదిలో ఉండేవాడో అలాంటి స్థితిలో వీరిని పెడితే దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన చేసి కన్నీరు కాచి ఉపవాసం ఉండి తమ్ము అపవిత్రపరచుకోకుండా దేవుని కొరకు నిష్ఠ కలిగినటువంటి ఈ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు ముఖాలట 10 రోజుల తర్వాత వీరి ముఖముల కంటే శాకాహార భోజనం చేసిన దేవుని నమ్మినటువంటి బిడ్డల ముఖము తేజస్సుతో నింపబడింది అని రాయబడింది. కనుక పిల్లరా, మనలను దేవుడు మన అవుటర్ ఎక్స్పీరియన్స్ని బట్టి దేవుడు దర్శించడు. ధనవంతులను దేవుడు దర్శించడు. ధనవంతుల కొరకని రాలేదు. ఆయన ఎవరు దర్శిస్తాడంటే దారిద్ర్యంలో ఉన్న తన ప్రజలను దర్శించడానికి దారిద్ర్యంలోకి వచ్చాడు. చూడండి, ఒక మంచి మాట చూపిస్తాడు. కొరింథీయులకు రాసిన పుస్తకం. దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. నిన్నెంతగానో ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్నెంతగానో ఆయన దర్శిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్నెంతగానో ఇష్టపడుతున్నాడు. ఆయన చూడన కొరింథీయులు పుస్తకం 2, కొరింథీయులకు రాసిన 2వ పుస్తకము 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్, ఆమేన్. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ధనవంతుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ధనవంతుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఆయన ఎవరు? మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? ఇంకో చోట ఉంటుంది మన దేవుడు శ్రీమంతుడు అని రాయబడి ఉంటుంది. ఇంకొక చోట తిమోతి పుస్తకంలో ఆయన శ్రీమంతుడు, ఆయన ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన సకల సంపదలకు నిలయమని రాయబడి ఉంటుంది. సకల సంపదలకు నిలయమని రాయబడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఆయన ధనవంతుడై ఉండి, ఆమేన్. ఆయన శ్రీమంతుడై ఉండి, ఆమేన్. ఆయన సకల ఐశ్వర్యములు గలవాడై ఉండి, ఆమేన్. దేవునితో ఉండుట, దేవునితో సమానముగా ఉండువాడు అయి ఉండి కూడా, దేవునితో సమానమైన హోదాలో ఉన్నవాడు అయి ఉండి కూడా నిన్ను నన్ను ప్రేమించి మన నిమిత్తమట అతడు దారిద్రుడు అయి. ధనవంతుడు ఏమయ్యాడు చెప్పాలా? ధనవంతుడు ఏమయ్యాడు? ధనవంతుడు దారిద్రుడు అయ్యాడు. ధనవంతుడు నిరుపేద అయ్యాడు. ధనవంతుడు ఏమీ లేనివాడు అయ్యాడు. ధనవంతుడు పేదరికంలో పుట్టాడు. ఎందుకు పేదరికంలో పుట్టాడు? ఇది సమస్య, ఇది అసలైన విషయం. ఆ ధనవంతుడు ఎందుకు దారిద్రుడు అయ్యాడు? ఆ ధనవంతుడు ఎందుకు కటిక పేదవాడు అయ్యాడు? ఆ ధనవంతుడు, ఆ శ్రీమంతుడు ఎందుకు ఎన్నిక లేనివాడు అయ్యాడు? ఎందుకు అయ్యాడు? ఏంటి? స్తోత్రం చెప్పండి. పడుకున్న బిగ్గరగా స్తోత్రం చెప్పండి.
ఆ ధనవంతుడు దారిద్రుడయ్యాడు. ఎందుకయ్యాడు అంటే అందరూ లోకంలో అనేక మంది లేదా సర్వ మానవులు కూడా దారిద్రతలో ఉన్నారు. ఆమె ఎక్కడున్నారు? దారిద్రతలో ఉన్నారు. దారిద్రతలో ఉన్నారు. దారిద్రత అంటే అది శాపము కాదు. దారిద్రత అంటే పేదరికం. దారిద్రత అంటే తక్కువ స్థాయి. దారిద్రత అంటే ఎన్నిక లేని స్థానంలో ఉన్నారు అని అర్థం. ఈ ధనవంతుడు అయిన శ్రీమంతుడైన యేసు ప్రభు వారు ఈ దారిద్రుడయ్యాడు అంటే అర్థం ఏంటంటే ఆయన దారిద్రతను ధరించేసుకోలా. ఆయన పేదోడైపోలేదు. ఆయన ఏమి లేనివాడికి అయిపోలేదు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ అసలు విషయం ఉంటుంది. ఆ శ్రీమంతుడు, ఆ ధనవంతుడు దారిద్రతలోనికి వచ్చాడు. ఎందుకు దారిద్రలోనికి వచ్చాడు? ఆ ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు ఈ దారిద్రుల మానవాళిని ధనవంతులు చేయాలని దారిద్రలోనికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. అర్థం అవ్వట్లేదు మీకేమి? ఇప్పుడు వ్యక్తి పడిపోయాడండి. ఒక వ్యక్తి పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం చెయ్యెత్తి పైకి లేపాలి. ఆ చెయ్యెత్తి పైకి లేపేంత మాత్రాన మనకున్న హోదా తక్కువ కాదు. ఆమె మనకున్న స్థాయి పోదు. ఆమె పోతుందా? పోదు కదా. దేవుడు ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అయిన వాడు ఏం చేశాడంటే ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆయన ఏమయ్యాడంటే ఈ ఎన్నిక లేని వారి దగ్గరికి వచ్చాడు. ఎన్నిక లేని వారికి వచ్చి ఎన్నిక లేని మానవాళ్ళని ఎన్నిక చేయబడే వారిగా రూపించాలని ఈ దారిద్ర్యంలోకి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఆయన మనుషులను ఆయన దగ్గరికి రమ్మలే. ఆయనే మనుషులు ప్రేమించి ఆయనే మనుషులు వెతుక్కుంటూ వచ్చాడు. ఆది కాండములో దేవుడు ప్రతి సాయంకాల వేళ ఏదైనా తోటలోకి వచ్చేవాడు అంట. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎందుకు వచ్చేవాడు ఏదైనా తోటలోకి? ఎందుకు వచ్చేవాడు ఏదైనా తోటలోకి? పరలోక రాజ్యములంట నిత్యము దూత గానముల మధ్యన పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నాడట. స్తోత్రం చెప్పండి. నిత్యము రేయి పగలు ఆ పరలోకంలో వేలాది కోట్లాది దూత గణముల మధ్యలో కొనియాడబడుతున్నట్టు ఆయన ప్రతి సాయంకాలం ఎక్కడికి వచ్చేవాడంటే ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు ఒకరోజు అలవాటు ప్రకారంగా అని సాయంకాలం వేళ ఏదైనా తోటలోకి వచ్చి వెతుకుతా ఉన్నాడు. మామూలు పిలిచాడు. ఆదామని పిలిచినట్టు వచ్చేవాడు. ఆయన కూర్చునేవాడు. ఇద్దరు మాట్లాడుకునేవారు. మరలా తండ్రి దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు కొన్ని సంవత్సరాలు జరిగింది. ఒకరోజు ఆదాముని పిలిచాడు. ఆదామా అని పిలిచాడు, పలకలేదు. ఆదామాని పిలిచాడు, పలకలేదు. మన పిల్లలు పిలిస్తే పలకపోతే ఏం చేస్తాం? కొంచెం గట్టిగా పిలుస్తాం. ఇంకా పలకలేదు అనుకోండి, ఇంకా గట్టిగా. ఇంకా పలకలేదు అనుకోండి, 3వ 4వసారి ఏం చేస్తాం? మన చిన్న పిల్లలు పలకకపోతే ఏం చేస్తాం? వెతకడము ప్రారంభిస్తాం. అవునా కదా? వెతుకుదామా లేదా? అరిసి ఆడవస్తాడులే అనుకో, చక్కగా మంచిగా పడుకుపోతావా? ఏం చేస్తాం? వెతుకుతాం. ఆదాముని పిలిచాడు, పలకలేదు. ఆదాము మరలా పిలిచాడు, పలకలేదు. దేవుడని యెహోవా ఆ ఏదైనా తోటలో ఆదామును వెతకడం ప్రారంభించాడు. ఆదాముని వెతుకుతా ఉన్నాడు. ఆ మూలకి వెళ్ళాడు, అక్కడ పిలిచాడు. ఆ మూలకి వెళ్ళి అక్కడ పిలిచాడు. ఆ మూలకి వెళ్ళి అక్కడ పిలిచాడు. ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళి అక్కడ పిలిచాడు. ఆ యొక్క సుందరమైన వనానికి వెళ్ళి అక్కడ పిలిచాడు. ప్రతి చోట ఆ ఏదైనా తోట అంతా వెతికాడు. చాలా సమయం అయిన తర్వాత ఒక చెట్టు వెనకాతలు వచ్చి ఆదాము పలుకుతూ ఉన్నాడు. ఆదామా పిల్లగా, తండ్రి నేను ఎక్కడున్నాను? ఎప్పుడైతే ఆదాము స్వరం దేవుడు విన్నాడో యేసయ్య లేదా తండ్రిని దేవుని గుండె పగిలిపోయింది. ఆది కాండములోనే దేవుడు తన శ్రమను అనుభవించాడు. ఆది కాండములోనే దేవుడు తన హృదయం పగిలిపోవడం చూస్తాం. ఆది కాండములోనే దేవుని ఆలోచన చెందిపోయింది. ఆది కాండములోనే దేవుడికి మనిషికి ఎడబోవడం చేసింది. ఆ మాట స్వరం విని వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ చెట్టు వెనకాతలకు వెళ్ళడానికి, నాకు దూరం అవ్వడానికి, నా మాట వినలేనంత దూరాన్ని ఉండడానికి కారణం ఏంటని
అని ఆలోచించగా ఆదాము పాపములో పడిపోయాడు అని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే అది ఆలోచన తండ్రి దేవునికి వచ్చిందో, తన గుండెలో, తన హృదయంలో, తన మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ చెదిరిపోయాయి. శరీరానికి గాయం తగలటం గొప్ప, మనసుకు గాయం తగలడం గొప్ప? ఏది భరించగలము? ఏది భరించవచ్చు? చెప్పండి, ఏది భరించవచ్చు? శరీరానికి దెబ్బ తగిలితే భరించవచ్చా, లేకపోతే గుండెకు లేదా మనసుకు దెబ్బ తగిలితే భరించవచ్చు? ఏది భరించగలం? ఏది భరించగలిగినంత నొప్పి? చెప్పండి, మాట్లాడండి. శరీరానికి దెబ్బ తగిలింది అనుకోండి, కొంత భరించవచ్చు, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అది మాయం. అదే మనస్సుకి లేదా గుండెలో గాయమైంది అనుకో, ఏమవుతుంది? గుండె గాయమైందండి, అది తగ్గుతుందా? అది మానుతుందా? అది చాలా చాలా చాలా, లేదా కొంతమంది, లేదా మనలో కూడా మనం చనిపోయినంత వరకు కూడా ఆ గాయంలాగే గమనించండి. ఇప్పుడురా, ఆది యందు తండ్రి అనే దేవుడు ఆదామును వెతుకున్నప్పుడు, ఆదామును దర్శించినప్పుడు, ఆదామును చూడాలని వెళ్ళినప్పుడు, ఆదామును కనుగొనవలనని ఆయన ప్రయాసపడినప్పుడు, ఆదాము కనబడకపోయినప్పుడు, ఆదాము స్వరం వినబడకపోయినప్పుడు, ఆదాము మాట తండ్రి అయిన దేవునికి వినబడలేనప్పుడు, తండ్రి అయిన దేవుని మనసు బలముగా గాయపరచబడింది. హృదయము గాయపరచబడింది. మనసు గాయపరచబడింది. తండ్రి అయిన దేవునికి ఒక ఆలోచన కలిగి, తండ్రి అయిన దేవునికి ఒక ఉద్దేశం ఉండి మొట్టమొదటి మనిషిని దేవుడు చేశాడు. మొట్టమొదటి మనిషిని ఆదామును దేవుడు ఎందుకు చేశాడు? అసలు ఆదామును ఎందుకు చేయాలా? పరలోకంలో దేవదూతలు ఉన్నారు, వారి చేత పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న ఆయన మనిషిని ఎందుకు చేయాలి? అసలు మనిషిని ఎందుకు చేయాలనుకున్నాడంటే, వారు నాలా ఉండాలనుకున్నాడు. ఫస్ట్ విషయం, వారు నాతోనే ఉండాలనుకున్నాడు. రెండో విషయము, వారు నన్ను ఆరాధించాలి, నన్ను తండ్రి అని పిలవాలనుకున్నాడు. పరలోకంలో ఏ దేవదూతకు కూడా యెహోవా లేదా తండ్రి అనే దేవుణ్ణి తండ్రి అని పిలిచే యోగ్యత లేదు. పరలోకంలో అందరూ అయితే సుప్రీం గాడ్గా చూస్తూ ఉన్నారు. దేవదూతలకైనా బాస్గా కనబడుతూ ఉన్నాడు. బాస్ అని నిత్యము వినబడుతున్న మాటకి బదులుగా తండ్రి అని దేవుడు అనుకున్నాడు. ఆదాము నోట తండ్రి అని పిలిపించుకోవాలనుకున్నాడు. ఆదాము నోట తండ్రి, నాయన, అబ్బా అని పిలిపించుకోవాలనుకున్నాడు. ఆదాముని చేశాడు. కొంతకాలం ఆ ప్రేమ సాగింది, కొంతకాలం ఆ బంధము సాగింది, కొంతకాలం తండ్రి అని ఆలోచన సాగింది. మధ్యలో పాపం వచ్చింది. ఆ పాపం వచ్చిన రోజే తండ్రి అని దేవుని హృదయము బద్దలయ్యింది. ఆ బద్దలైన హృదయం, ఆ బద్దలైపోయిన ఆలోచన, చెడిపోయిన చెదిరిపోయిన ఆ కలలన్నీ కూడా తిరిగి ఆ ఆదాము వంశావళిని తండ్రి దేవుడితో సమాధానపరచుకోవాలని, ఆ కళలను నెరవేర్చుకోవాలని, ఆ కళలను సంపూర్ణం చేయాలని, మానవుల వలన తండ్రి అని పిలిపించుకోవాలని ఏం చేశాడంటే, చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత ఆ సమీపింపరాని తేజస్సులో వసించినటువంటి ఆయన కొత్త నిబంధనలో మానవ మాతృడిగా భూమి మీదకి వచ్చాడు. ఈసారి ఇలా కాదు, భూమి మీద మనుషులు ఉంటే మరలా అపవాది చెదుపుతుంది, భూమి మీద మనుషులు ఉంటే మరలా మట్టి అయిపోతారు, కనుక ఈ భూమి మీద మట్టిగా ఉన్న మనుషులను నిత్యత్వాన్ని తీసుకెళ్తాను, పరలోకానికి తీసుకెళ్ళిపోతాను, మానవులందరూ నిత్యత్వాన్ని తీసుకెళ్తాను, నా రాజ్యంలో వారు ఉంచుతాను, నాతో కలిపి వారిని ఉంచుతాను, నా ముఖ దర్శనాన్ని చేస్తారు, నన్ను నిత్యము ఆరాధిస్తారు, నన్ను నిత్యము తండ్రి అని పిలుస్తారు, నన్ను రేయి పగలు తండ్రి అని పిలుస్తారు, నా చుట్టూ నా పిల్లలు ఉంటారు అని చెప్పి ఏం చేశాడంటే, ఆయనే మానవ మాతృడికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయనే మానవ మాతృడికి వచ్చాడు. ఆయనే మనిషిగా వచ్చాడు. ఆయన మట్టిలో నుంచి వచ్చాడు, మట్టి మనిషిగా కనబడ్డాడు, మానవ రూపాన్ని దాల్చాడు, ఆ మానవుల మధ్యలో మనుష్యుడిగా నడిచాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం. చూడండి, మీకు అద్భుతమైన ఒక మాట చూపిస్తాను, దైవికమైన మర్మముతో కూడుకున్న ఒక మాటను మీకు చూపిస్తాను, గ్రహించగలిగితే మంచిదే. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయము 2వ అధ్యాయం చదవండి అన్న, 6-7 వచనాలు చదవండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము,
అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా. అండర్లైన్ చేసుకోండి దాన్ని. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానము దాచబడి ఉన్నది. ఈ దైవికమైన జ్ఞానము దాచబడి ఉన్నది. చదువమ్మా. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించాడు. దేనిని? దేవుడు జగతుత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని నియమించును, నిర్ణయించును, దాచును, భద్రపరచును. జగతుత్పత్తికి ముందుగానే దేవుడు తన జ్ఞానాన్ని, దేవుడు దీనిని అనగా పైన చెప్పబడిన దాన్ని, దేవుని జ్ఞానాన్ని దేవుడే మరుగు చేశాడు. దేవుని స్తోత్రం. దేవుడు తన జ్ఞానాన్ని, దేవుడు తన ఆలోచనలను, దేవుడు తన దర్శనాన్ని, దేవుడు తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని దేవుడు మరుగు చేశాడు. ఎందుకు మరుగు చేశాడట? ఎందుకు మరుగు చేశాడంటే అది మన మహిమ నిమిత్తమే అని రాయబడి ఉంది. అది మన మహిమ నిమిత్తము, మానవాల మహిమ నిమిత్తము, మానవాలకు విడుదల కొరకు దాన్ని దాచాడు. మానవాలను ఆ మహిమాయుక్తమైన రాజ్యములకు తీసుకెళ్ళడానికి దేవుడు తన జ్ఞానాన్ని మరుగు చేశాడు. ఎలాగ మరుగు చేశాడో కూడా రాశాడు కింద చూడండి. ఎలాగ మరుగు చేశాడో రాశాడు చూడండి. ఈ జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. దేవుడు తన మహిమ నిమిత్తం కాదు, దేవుడు మన మహిమ నిమిత్తము. స్తోత్రం చెప్పండి. దేవుడు తన మహిమ నిమిత్తము తన జ్ఞానాన్ని మరుగు చేయలేదు. దేవుడు తన మహిమ కొరకు తన జ్ఞానాన్ని మరుగు చేయలేదు. దేవుడు మన మహిమ నిమిత్తము, మనకు మహిమ రావాలనని, మనలో మహిమను నింపాలని, మనలో మహిమాన్వితమైన దేహములుగా ఈ యొక్క మట్టి దేహాన్ని మలచాలని, మనకు మహిమను దాచిన దేవుడు మన మహిమ నిమిత్తమే దీనిని జగత్ పునాదులు వేయబడక ముందుగా దేవుడు నిర్ణయించాడు. కింద చదవండి. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. చాలు. ఆమేన్. ఆ మహిమ లేదా ఆ జ్ఞానము లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఒకవేళ, స్తోత్రం చెప్పండి, లోకాధికారులు ఎవరికి తెలియదు. స్తోత్రం చెప్పండి. లోకములో జ్ఞానులకు ఎవరికి తెలియదు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ, స్తోత్రం చెప్పండి, ఒకవేళ తెలిసి ఉంటే మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోయి ఉందురు. ఏంటి? వారికి తెలిస్తే ఎందుకు సిలువ వేయరు? వారికి తెలిస్తే యేసు ప్రభుని సిలువ వేయకపోయి ఉందురట. మరలా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. వారికి తెలిసి ఉంటే, లోకాధికారులలో అనగా అపవాదికి, అనగా సాతానికి, అనగా లోకంలో ఉన్నటువంటి అధికారులు, రాజులకు ఒకవేళ యేసు ప్రభుని సిలువ వేస్తే అనేకులు యేసు ప్రభుని బట్టి మహిమలోకి వెళ్తారనే సంగతి తెలిసి ఉంటే యేసు ప్రభుని సిలువ వేయకపోదురట. యేసు ప్రభుని సిలువ వేయకుండా వదిలేద్దరట. తండ్రి అనే దేవుని హృదయము పగిలిపోయినప్పుడే తండ్రి అనే దేవుని హృదయంలో ఒక ఆలోచన, తండ్రి అనే దేవుని హృదయము పగిలిపోయిన ఆ మొదటి రోజే, ఆదాము స్వరం విని రోజే తండ్రి అనే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆదాము వంశావళిని నిత్యత్వానికి తీసుకెళ్ళాల. ఆదాము వంశావళిని పరలోకానికి తీసుకెళ్ళి, భూమి మీద కాదు పరలోకానికి తీసుకెళ్ళి ఆ పరలోకంలో తండ్రి అని పిలిపించుకోవాలనుకున్నాడు. తన మహిమను ఆ మనుషులకు ఇవ్వాలనుకున్నాడు. ఆదాము పాపం చేసిన రోజు ఆదాము శరీరం మీద ఉన్న మహిమ పోయింది. ఆదాములో ఉన్న మహిమ పోయింది. ఆదాము అప్పుడు దాకా దిగంబరుడు అని తెలియదు ఆదాముకి. ఆదాము మహిమ వస్త్రముల చేత కప్పబడ్డనే సంగతి ఆదాముకు కూడా తెలీదు. ఏ రోజైతే పాపం చేశాడో ఆ మహిమ పోయింది. మరలా చెప్తున్నాను పిల్లరా, ఏ మహిమనైతే ఆదాము పోగొట్టుకున్నాడో, ఏ మహిమనైతే ఆదాము పోగొట్టుకున్నాడో అది ఏ మహిమనివ్వాలని దేవుడైన తండ్రి అయిన దేవుడు ఒక ఆలోచన కలిగి యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకి పంపించి, యేసుక్రీస్తు ప్రభుని శిలువ మరణానికి అప్పగించి, యేసుక్రీస్తు ప్రభుని నలగగొట్టి, యేసుక్రీస్తు ప్రభుని దున్ని, యేసుక్రీస్తు ప్రభు ముఖం మీద ఉమ్ము వేసి యేసు ప్రభుని ఎంత శ్రమపరచాలో అంత
శ్రమపరిచి ఎంత నలగగొట్టాలో అంత నలగగొట్టి, ఎంత ద్వేషించబడాలో అంత ద్వేషించబడినట్లుగా చేసి అంతగా అతన్ని పిండి అతనిలో నుంచి వచ్చినటువంటి ఆ మహిమను, అతనిలో నుంచి వచ్చినటువంటి ఆ మహిమను మనకి ఇయ్యాలని తండ్రి అయిన దేవుడు ఆలోచన కలిగి యేసు ప్రభు మీద పంపించాడు. అందుకే ఆ కొలస్సీ పత్రిక అంటాడు, కొలస్సీ పత్రికలో మంచి మాట అంటాడు. చూడండి, అద్భుతమైన మాట. కొలస్సీలకు రాసిన పుస్తకంలో మంచి మాట అంటాడు. మొదటి అధ్యాయం 20 వచనం, మొదటి అధ్యాయం 20 వచనం, అద్భుతమైనటువంటి మాట. ప్రియులారా, పెట్టకథలు, కల్పనా కథలు చెప్పడం నాకు అలవాట్లేదు. అది చెప్పడము ఆత్మీయ దారిద్రత. కల్పనా కథలు, పెట్టకథలు బోధించే బోధ, దెయ్యం బోధన బైబుల్లో ఉంది, దుష్టుని బోధన ఉంది, దురద చెవులు గలవారు వినే బోధన ఉంది. దురద చెవులుగా చేసే ధనాపేక్ష కలిగినటువంటి సేవకులు, విశ్వాసులు దురద చెవులు గలవారుగా చేస్తున్నారు. దయచేసి వాళ్ళు కళ్ళు తెరాలే, మీరు కూడా కన్ను తెరిచి వాక్యంతో సరి చూసుకోనండి. మొదటి అధ్యాయం 20 వచనం. శిలువ రక్తము చేత సంధి చేసి ఆదాముకి తండ్రి దేవునికి మధ్యలో తెగిపోయిన సంధిని, తెగిపోయిన సమాధానాన్ని శిలువ రక్తము చేత సంధి చేశాడు. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. తండ్రి అభిష్టమాయను, తండ్రికి ఇష్టమాయను, తండ్రికి ఇష్టమాయను. ఏంటి ఇష్టమైంది? తన సొంత కుమారుని నలగగొట్టుట తండ్రికి ఇష్టమైందంట. శిలువ మీద తన సొంత కుమారుడు రక్తము కార్చుట తండ్రికి ఇష్టమైందని రాయబడి ఉంది. తన సొంత కుమారుణ్ణి నలగగొట్టుట తండ్రి అని దేవునికి ఇష్టమైంది. ఎందుకు? అతను నలగగొట్టబడితేనే, అతను శ్రమపరచబడితేనే, అతను శిలువ మీదకి వెళ్ళి మరణిస్తేనే కానీ ఆ మహిమ మానవాళికి ఆపాదించడము జరగదు. కనుక ఆ మహిమ మానవాళి మీదకి రాదు. కనుక ఆ శిలువలో ఆయన శ్రమ పడితే కానీ మానవాళి శాపము కొట్టివేయబడదు. కనుక మానవాళి పాపము నుంచి విడుదల పొందరు. కనుక మానవాళి పాపానికి, మానవాళి శాపానికి, మానవాళి దారిద్ర్యతకు, మనుష్య మాత్రుల మీద ఉన్న సమస్తమైన శాపము కొట్టివేయబడాలంటే ఒక వ్యక్తి శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించాలి. ఆ శాపగ్రస్తమైన వ్యక్తి మరణము కూడా ప్రాణు మీద వేలాడాలి. ప్రాణు మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. కనుక వాక్యము దైవ నియమము కనుక ఆయనే శిలువ మరణం మీదకి వెళ్ళి, ఆయనే ప్రాణం మీదకి వెళ్ళి శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు. ఎందుకు అంటే శాపములు ఉన్నటువంటి నిన్ను నన్ను విడిపించాలని, పాపములున్న నిన్ను నన్ను ఆ పాపము నుంచి విడిపించి తండ్రి అయిన దేవుని మహిమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ, ఆదాము మొదటి దినాల్లో ఆ యొక్క సృష్టి ఆరంభములో ఆదాము కోల్పోయిన మహిమను యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ మహిమను మనకిచ్చుటకై, ఆదాము కోల్పోయిన మహిమను దేవుడు మనకిచ్చుటకై యేసుక్రీస్తు అనబడుతున్న రెండవ ఆదామును భూమి మీదకి పంపించి ఆ మహిమ చేత మనం నింపాలని, ఆ మహిమ నిమిత్తము దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని శిలువ శ్రమల ద్వారా నడిపించాడు. ఇది లోకాధికారులు ఎవరికి తెలియదు. కనుక ఒకవేళ తెలిసి ఉంటే యేసు ప్రభునట శిలువ వేయక పోయి ఎందురట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీ శత్రువుకి ఏదైనా చెప్పితే, నీ శత్రువుకి నీ సీక్రెట్గా చెప్పావనుకో, ఆడేం చేస్తాడు? నీ శత్రువుకి నీ గుర్తు చెప్పావనుకో ఏం చేస్తాడు? అమ్మా, ఆడేదైనా చేస్తాడు. ఆమెన్. ఏదైనా చేస్తాడు. మంచి చేస్తాడు, చెడు చేస్తాడు, నష్టం చేస్తాడు, లేకపోతే నిందేస్తాడు, ఏదైనా చేస్తాడు. వాడిష్టం. తండ్రి దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభుని సిలువేస్తూ ఉంటుంటే అపవాది సాతాను అనుకుంది. అపవాది ఏమనుకుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకి, నువ్వు దేవుని కుమారుడు అయినా ఒక దగ్గర ఆ బెల్జెబూబు తర్వాత ఆ యొక్క సేన దెయ్యాలంటాయి, నువ్వు సర్వోన్నతుడు అయిన దేవుని ఏమని చెప్పాయి? నువ్వు సర్వోన్నతుడు అయినా దేవుని కుమారుడువు, నా కోసం ఎందుకు వచ్చావు అంటావు. ఏమంది? నువ్వు సర్వోన్నతుడైన దేవుని నన్ను బాధించడానికి వచ్చావా అనే దెయ్యం వ్యక్తిలో నుంచి మాట్లాడు. మీకు తెలుసు అసలు సంగతి, నీకంటేను నాకంటేను దెయ్యానికి యేసు ప్రభు కోసం చాలా 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 బాగా తెలుసు.
చాలా బాగా తెలుసు. ఆ యొక్క సేన దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు భయపడి సమాధిలో ఉన్నటువంటి వాడు కేకలు వేస్తూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నా దగ్గరికి రా, నా జోలికి రా, నాకు ఇంకా సమయం ఉంది కదా అంటాడు. ఏమంటాడు? మా సమయం ఇంకా రాలేదు కదా అంటాడు. మా టైం ఇంకా రాలేదు కదా అంటే అపవాదికి తెలుసు భూమి మీద ఎంత కాలం ఉండాలో. అది మాట్లాడుతుంది. భూమి మీద దేవుడు దానికి అధికారం ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఆ దెయ్యానికి ఎంత తెలుసు, అన్నీ తెలుసు యేసు ప్రభు కోసం. స్తోత్రం చెప్పండి. నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్నటువంటి, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా భూమి మీదకి వచ్చావు. నువ్వు దేవుని దగ్గర ఉన్నటువంటి వాడువు. నీ కాళ్ళకి ఎప్పుడు రాయి తగలకుండా దేవదూతలను ఎత్తు పట్టుకుంటాయి. నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా చేయగలవు. ఏమి లేని దాన్ని శూన్యములోంచి సమస్తము చేసావు. రాళ్ళ రొట్టెగా చేయగలవు, శూన్యంలోంచి సమస్తం చేసావు. నువ్వు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడివి. మాకు ఇంకా టైం ఉంది, మాకు ఇంకా భూమి మీద చాలా టైం ఉంది. మమ్మల్ని చేయొద్దు అని మమ్మల్ని నశింప చేయడానికి కూడా నీకు అధికారం ఉంది. ఎన్ని విషయాలు చెప్పింది? ఎన్ని విషయాలు తెలుసు సాతానికి? యేసు ప్రభువుట రాళ్ళు రొట్టెగా చేయగలని తెలుసట, సాతానును వెళ్ళగొట్టగలడని దానికి తెలుసట, దాని సమయం ఇంకా రాలేదని తెలుసట. నడుస్తున్నటువంటి యేసు ప్రభుని చూసి స్తోత్రం చెప్పండి. బాగా పడుకున్న స్తోత్రం చెప్పండి. గ్లామర్ తగ్గకూడదు అనుకున్న స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలనుకుని ఆశపడుతున్న స్తోత్రం చెప్పండి. ఇంక ఇవన్నీ అందరికీ ఒక మౌనంగా ఉంటే సరిపోద్దు అనుకోండి. కానీ మీరు బేగ వెళ్ళిపోవాలనుకుంటారు. స్తోత్రం చెప్పలేదంటే మీరు అనుకోలేదు అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నానా? నేను అలాగే అనుకోవట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అపవాది అన్ని విషయాలు దానికి తెలుసు. ఎన్ని విషయాలు తెలుసు? అన్ని విషయాలు దానికి తెలుసు. కొండ మీద తీసుకెళ్ళింది యేసు ప్రభు శోధించడానికి. నువ్వు నాకు నమస్కారం చేస్తే చాలు, ఈ సర్వ భూమండలం నీకు ఇచ్చేస్తాను అంటే అప్పుడు దాకా అది వాడధికారంలో ఉంది. యేసు ప్రభు కొరకు సమస్తము తెలుసు. కనుకనే యేసు ప్రభు పుట్టిన వెంటనే హేరోదు రాజు ఏం చేశాడు? ఆ పసి పిల్లవాడిని చంపాలని, యేసు ప్రభుని చంపేయాలని, యూదులుగా రాజుగా పుట్టిన వాడిని చంపాలని హేరోదు అనుకొని జ్ఞానులను, పరిసయ్యులను, శాస్త్రులను అందరిని అక్కడ పంపించాడు. ఎక్కడున్నాడో తెలుసుకున్న దగ్గర రండి. ఎందుకు పంపించాడు? హేరోదు చూడాలని కాదు, దర్శించాలని కాదు, యేసు ప్రభుని చంపాలని. ఎవరు హేరోదు హృదయాన్ని ప్రేరేపించారు? ఎవరు హేరోదుకు ఆలోచించారు? అతడు యూదుల రాజుని హేరోదుకి ఎక్కడ చెప్పాడు? ఎవరు చెప్పారు? జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు పుట్టుక దగ్గర నుంచి యేసు ప్రభు మరణం వరకు కూడా యూదుల రాజు అన్నాడు. హేరోదు మనసుని ఎవరు ప్రేరేపించాడు? అపవాది. యేసు ప్రభు పుట్టుకలోనే యేసు ప్రభుని చంపాలనుకుంది. ఆ సంగతి లూసిఫర్కి తెలుసు, అపవాదికి తెలుసు. యేసు ప్రభు పెద్దవాడై ఆయన గొప్ప కార్యాలు చేస్తుంటుంటే ఈయన రాళ్ళేసి కొట్టండి, ఆయన శనివారం దినాన్ని కార్యాలు చేయకూడదు, ఆదివారం కార్యాలు చేయకూడదు, ఇగో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా రూపొందబడుతున్నాడని అందరినీ ప్రేరేపించింది. ఎందుకు? యేసు ప్రభుని చంపేయాలా? యేసు ప్రభు పుట్టినప్పుడే చంపేయాలనుకుంది. ఎందుకు? అతను పెద్దవాడైతే ఈ లోకము యొక్క రాజ్యాధికారము ఆయన చేతికి వెళ్ళిపోతుంది. నన్ను తరిమి వేస్తాడు, ఈ భూలోకం మీద అధికారము తన కుమారుడైన యేసు ప్రభు చేతిలో తండ్రి దేవుడు పెడతాడు అనుకుంది. కానీ అన్ని విషయాలు దానికి తెలుసు. కానీ ఒకటే తెలియదు. ఏం తెలియదు తెలుసా? యేసు ప్రభుని చంపేస్తే, యేసు ప్రభుని సిలువ మరణం చేత ముగిస్తే, యేసు ప్రభుని సమాధి చేస్తే, చంపేసి సమాధి చేస్తే అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనుకుంది సాతాను గారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభుని చంపడానికి తండ్రి అని దేవుడికి అభిష్టమైంది. తండ్రి అని దేవుడు యేసు ప్రభుని సిలువ మరణం గుండా పంపినప్పుడు తండ్రి అని దేవుడు రాజులాగా పరలోకములో ఆ సమీపింపరాని తేజస్సులో ఆయన కాలు మీద కాలేసుకొని హ్యాపీగా ఉంటుంటాడు. ఏంటండి? యేసు ప్రభుని చంపేస్తుంటుంటే తండ్రి అని దేవుడు హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా ఉన్నాడని నేను చెప్తాను. ఎందుకు హ్యాపీ? తన సొంత కుమారుని శిలువ మరణానికి అప్పగించుట అనంటేనా సమాధాన పరుచుకొనవలనని, పరలోకమందున్నవైనను భూమి మీద ఉన్నవైనను వాటి అన్నిటినీ ఆయన ద్వారా
అన్నిటిని ఆయన ద్వారా, భూ సంబంధమైనవి, పర సంబంధమైనవి, వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను, తండ్రికి ఇష్టమాయను, తండ్రికి ఇష్టమైంది. యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా మానవాల్ని, శిలువ రక్తము ద్వారా అధికారులను, శిలువ రక్తము ద్వారా సర్వ భూమండలంలో ప్రజలందరినీ కూడా తండ్రి దేవుడితో సమాధాన పరచుకొనవలనని శిలువ రక్తానికి, శిలువ మరణానికి యేసు ప్రభుని అప్పగించాడు. ఇది తండ్రి ఇష్టం. జాగ్రత్తగా వినండి, ముగింపులోకి వస్తున్నా, జాగ్రత్తగా వినండి. శిలువ మరణానికి అప్పగించడం వెనకాతలు ఏముందంటే, శిలువ మరణానికి యేసు ప్రభుని అప్పగించడం వెనకాతల దేవుని మర్మము దాచబడి ఉన్నది. ఈ మర్మము అపవాదికి కానీ ఏంటంటే, ఇప్పుడు చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయం. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. అది 2వ అధ్యాయం, శిలువ రక్తము చేత 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని జ్ఞానము మరుమైనట్టుగా బోధించున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. స్తోత్రం చెప్పండి. ఈ జ్ఞానము అనగా దేవుడు ఆలోచించిన శిలువ మరణము యొక్క జ్ఞానము, శిలువలో దాచబడిన మహిమ యొక్క ఉద్దేశము, ఈ జ్ఞానము మర్మమైనట్టుగా ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఏటట, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల స్వరూపియకు ప్రభువుని సిలువ వేయకపోయిందురు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని చంపేస్తే అయిపోద్ది అనుకున్నాడు. యేసు ప్రభుని సిలువ మరణానికి అప్పగించేస్తే లోకాధికారి అపవాదం అనుకున్నాడు, అంతా ఫినిష్ అయిపోద్ది అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక చోటట ఒక గురువు గారు శిష్యుడు, స్తోత్రం చెప్పండి, ఒక గురువు గారు శిష్యుడు. ఎక్కువ చైనా దేశంలో ఈ కుంఫు, మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి విలువిద్యలు ఎక్కువ ఉంటాయి. ఈ కేరళ, తమిళనాడులో కూడా పాత విలువిద్యలు నేర్పించేవారు, పాత విలువిద్యలు నేర్పించేవారు. అన్నీ నేర్చేసుకున్నాడంట, అన్నీ నేర్పించాడంట గురువుగారు, అన్నీ నేర్పించాడంట గురువుగారు. అన్నీ నేర్పించిన తర్వాత ఒకరోజు ఈ శిష్యుడికి, అసలు ఇన్ని నేర్పించాడు కదా గురువుగారితో నాకు పనేమి లేదు, గురువుగారి సంగతి చూద్దామని చెప్పి గురువుగారి మీద, ముసలోడైన గురువుగారి మీద వయసులోడైన శిష్యుడు వెళ్ళి ఎలాగన్నాడట, నాకు అన్ని నేర్పిస్తావు, నీతో నాకు పనేం లేదు, నిన్ను ఇంకా నీతో ఆడించుకుంటున్నాను చెప్పి గురువుగారితో కూచిపూడి, భరతనాట్యం, కథాకళి తెలుసా? ఈ డ్యాన్స్లన్నీ తెలుసా లేవా? ఇంట్లో రోజు అవే కదా జరుగుతూ ఉంటుంటాయి. అది కోపం వచ్చిన అదే జరుగుతుంది, ఈవిడ కోపం వచ్చినదా అదే జరుగుతుంది. పిల్లలకు కోపం వచ్చి ఇంకా దూరం ఇంకా అవే జరుగుతాయి. గిర్లు ముంతలు అన్నీ ఎగిరిపోతూ ఉంటుంటాయి. చర్చిలో మాత్రం మ్యూజియంలో తీసుకెళ్ళి పెట్టాలి మనం. ఆ మ్యూజియంలో బొమ్మ ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, కానీ మనం అలాగుండం, అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉంటాం. రైట్నా? ఈ గురువుగారు శిష్యుడు ఒకరోజు ఏదో మాట వచ్చి, అసలు గురువుగారి సంగతి ఏంటంటే ఇదంతా నేనే నేర్పిస్తాను, ఇంక నేనే ఇన్స్టిట్యూట్కి హెడ్ అయిపోతాను అనుకున్నాడట. స్తోత్రం చెప్పండి. ఏంటనుకున్నాడు? ఈ ఇన్స్టిట్యూట్కి నేను హెడ్ అయిపోతాను అనుకోని చెప్పి గురువుగారిని లేపేద్దాం అనుకున్నాడు. వచ్చాడు పాప ముసలాయన, గురుగారు రండి అన్నాడట. గురుగారు అన్నారట, ఒరే నారాయణుడా, నీకు అన్నీ నేర్పించాను కానీ ఒక చిన్న నేర్పించలేదురా అన్నాడట. ఏంటి? నీకు అన్నీ నేర్పించాను, అన్ని విద్యలు నాకున్నవన్నీ నేను నేర్పించాను, ఒక చిన్నది చెప్పలేదురా నీకు అన్నాడు. ఈడు ఎంత బీపీతో వచ్చినాడు, ఎంత ఆవేశంతో వచ్చినాడు. ఇంకా మా గురుగారు ఏదో రాశాడు, అది కానీ తెలుసుకోలేదు అనుకో నా పని అయిపోవాలి. అది తెలుసుకోకపోతే నా పని. లూసిఫర్ అనుకుందంట, యేసు ప్రభు యూదులకు రాజు, యేసు ప్రభు దెయ్యాలు వెళ్ళగొట్టగలడు, మమ్మల్ని నాశనం చేయగలడు, మా రాజ్యాన్ని భూమి నుంచి తీసివేయగలడు, కనుక యేసు ప్రభునే తీసేస్తే పని అయిపోతుంది అనుకొని తిన్నంగా యేసు ప్రభుని తీసుకెళ్ళి శిలువ మీదకి ఎక్కించింది ఊరుకుందా? శిలువ మీదకి వెళ్తే ఊడిపోతాడు, జారిపోతాడు, పడిపోతాడు అని చెప్పి కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు బాగా గట్టిగా దిగొట్టింది.
దిక్కొడితే ఎక్కడైతే వదిలేస్తే పారిపోయి జారిపోయి మళ్ళీ వచ్చేస్తాడు బయటకు అని చెప్పేసి చుట్టూ సైనికులు పెట్టింది. వీళ్ళు వచ్చేస్తే ఇంకేమైపోతారని చెప్పి సాయంకాలం ఊపిరి ప్రాణం పోయినందుకు ఇక్కడ ఉన్నాడని చెప్పి అందనాడు పెట్టింది. చనిపోయాడు కదా, వదిలేయొచ్చు కదా, ఊపిరి పోయింది వదిలేయొచ్చు కదా, అతను తీసుకెళ్ళి సమాధిలోని పెట్టింది. పోనీ సమాధి పెట్టినాక వదిలేయొచ్చు కదా, పెద్ద రాయొడ్డెట్టింది. పోనీ రాయొడ్డెట్టినాక వదిలేయొచ్చు కదా, రాయి చుట్టూ ఆ యొక్క గుహ చుట్టూ అనేకమంది సైనికులు పెట్టింది. పోనీ అనేకమంది సైనికులు పెట్టింది కదా, రాత్రులు ఎందుకు కాపలాగా అయ్యాలా? పోనీ పగలంటే వచ్చేస్తాడు, రాత్రి కూడా ఎందుకు వచ్చేస్తాడు? రాత్రి కూడా కాపలా పెట్టి పగలు రాత్రి 3 రోజులు కాపలా కాస్తూనే 3 రోజులు అయిపోయి ఇంకంతా మందేరా అనుకుంది అప్పువారు. 3వ రోజు ఆదివారం, పునరుత్థాన దినం ఆదివారము తెల్లవారుజామున వచ్చే సమాధిలోకి వచ్చి చూస్తే ఆ సమాధిలో యేసుప్రభు లేడు. ఆ సమాధిలో 3వ రోజు యేసుప్రభు బయటకు వచ్చాడు. అప్పుడు ఏమనుకుంది? అపవాది సిలువేసి అయిపోద్ది అనుకుంది. యేసుప్రభు చనిపోతే అయిపోద్ది అనుకుంది. యేసుప్రభుని సమాధి చేస్తే అయిపోద్ది అనుకుంది. యేసుప్రభుకి ఉన్న మహిమ, శక్తి, ప్రభావము తెలియలేదు. యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? 3 రోజులు తిరిగి బయటకు వచ్చాడు. పరలోకంలో తండ్రి ఉన్న దేవుడు, తండ్రి అని దేవుడు నవ్వుకుంటున్నాడు. ఒరే పిచ్చి పొల్లయ్యా, నువ్వు నా కోసం అన్ని విషయాలు తెలుసుకున్నావు. భూమి మీదకి వెళ్ళావు, పరిపాలించేద్దాం అనుకున్నావు. భూమి మీదకి వెళ్ళావు, అంత అధికారం నీదైపోద్ది అనుకున్నావు. పుచ్చిపుల్లయ్యా, నీకు పాపం, అయ్యో నీకేమీ తెలియదురా బాబు, నీ కోసం నేను దాన్ని దాచి ఉంచాను. లోకాధికారులు ఆ మర్మము లోకాధికారులకి ఎప్పటికీ తెలియకుండా దేవుడు తన జ్ఞానాన్ని, దేవుడు తన మహిమను మన కొరకే దాచి ఉంచాడు. మన కొరకు దాచి ఉంచాడు ఆయన. యేసు ప్రభు కొరకు దాచి ఉంచలేదు. యేసు ప్రభు కొరకు దాచి ఉంచలేదండి, మానవాళమైన మన కొరకు యేసు ప్రభుని సిలువ మరణానికి పంపించి ఆయన మీద ఉన్న మహిమను మనకిచ్చి ఆయన యొక్క శ్రీమంతత్వాన్ని, ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి ఆయన దీనుడిగా దరిద్రుడిగా వచ్చాడు. ఆయన ఐశ్వర్యవంతుడు అనగా ఆయనతో పాటు మనలను ఐశ్వర్యవంతులుగా చేయాలని మన కొరకు మన ప్రభువుని దారిద్రుడిగా పంపించాడు. ఆయన దూరాన ఉన్న దేవుడు కాదు, దగ్గరగా ఉండే దేవుడు. కొండెక్కి రమ్మనే దేవుడు కాదు, కొండల్లో లోయలో ఉన్న వారిని దర్శించే దేవుడు. ఐశ్వర్యవంతులకి అందుబాటులో ఉన్న దేవుడు కాదు, అవసరతలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న దేవుడు. ఆ ధనికుల సింహాసనాల మీద కూర్చున్న దేవుడు కాదు, దారిద్రతలో నలిగిపోతున్న వారికి సమీపముగా ఉన్న దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. దేవుని స్తోత్రం. బలము తెచ్చుకో, శక్తి తెచ్చుకో. నిన్ను ప్రేమించి నీ ప్రభు వైపు చూడు. ఏ స్థితి అయినా సరే ఆయనే సమస్తము మన కొరకు చేశాడు. ఆయన ప్రేమించే వారి కొరకు, ముగిస్తున్నాను, ఆయనను ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి దాచి ఉంచును. ఆయనను ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి దాచి ఉంచును. అవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదని రాయబడి ఉంటుంది. నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. నువ్వు ఆయన ప్రేమించి ఆయనతో నాడు నీ కొరకు సమస్తము దేవుడు సమకూర్చాడు. ఆ పరలోక సింహాసనాన్ని సమకూర్చాడు. భూమి మీద నీకు సమస్తముని ఇవ్వగలడు ఆయన. ఆయన వైపు యథార్థంగా, నమ్మకంగా ఆయన వైపు చూస్తే అపవాది లేదా వాడి అధికారం నేనేమీ చేయలేదు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఉన్నతమైన స్థితిలో నుంచి దేవుడు నీ దగ్గరకు వచ్చాడు, వెతుక్కుంటూ వచ్చాడు, ప్రేమిస్తూ వచ్చాడు. నువ్వు తప్పిపోతే నిన్ను రేయి పగలు నిన్ను కాపాడుతూ వచ్చాడు. నువ్వు అర్థం చేసుకుంటావని ఈరోజు వాక్యం ద్వారా నీతో దేవుడు మోకరిస్తావా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను ప్రేమించి ఆ పరలోక రాజ్యాన్ని పిలిచి నాయనా నన్ను కొండ మీదకు నువ్వు రమ్మలేదు. నన్ను ఎత్తైన ఎవరిష్ట శిఖరం అంత ఎత్తైన స్థానములో ఉండి నన్ను అక్కడ పిలవలేదు ప్రభువా. నీవే ఎత్తైన స్థానములు ఉండి నా కొరకు తగ్గించుకొని నా దగ్గరికి వచ్చావయ్యా. నా కొరకు నీ సొంత కుమారుని శిలువ మరణానికి అప్పగించు. నా కొరకు యేసు ప్రభుని శిలువ శ్రమల ద్వారా నడిపించావు ప్రభువా. గాయపరచబడిన మీ హృదయ అంతరంగములు అయ్యా నన్ను చూస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు నాయన. మోకరిస్తావా? సహోదరి, మనస్ఫూర్తిగా ప్రార్థించు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన, నిన్నెంతగా ఇష్టపడుతున్నాడు ఎవరు బిడ్డ. నీ కొరకు ఎంత ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ఎవరు బిడ్డ. ప్లీజ్ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయి, 2 నిమిషాలు ప్రార్థన చేయి, లేదా 1 నిమిషం ప్రార్థన చేయి. ప్రభా, ఓ స్తోత్రం 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 స్తోత్రం. 1 నిమిషం కళ్ళు మూసుకో.
నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు. అందరం ఆ శిలువ వైపు చూద్దాం. ఆ శిలువ మరణ వెనకట్లా నువ్వు ఉన్నావు తండ్రి హృదయంలో. తమ్ముడు, చెల్లి, అక్క, శిలువ మరణము అపవాదికి తెలియకుండా, వాడికి అర్థం కాకుండా, వాడి జ్ఞానానికి అందకుండా దేవుడు మన మహిమ నిమిత్తము మన కొరకే దేవుడు దాచాడు. నీ కొరకే తన సొంత కుమారుడు నలగగొట్టుకుంటాడు, శిలువ మీదకి వెళ్ళాడు, శాపాన్ని అనుభవించాడు. అక్కడ నువ్వు యేసు ప్రభుని మనస్ఫూర్తిగా నీ మనసులో తీసుకొని అర్థం చేసుకునగలిగితే, అంతగా ప్రేమించి అతడు ధనవంతుడై నీ దారిద్ర్యంలో నుంచి విడిపించాలని, నీ దారిద్ర్యంలో నుంచి విడిపించాలని, నీ శాపం నుంచి విడిపించాలని, పాపం నుంచి విడిపించాలని, కడుగుకో, పాపాన్ని కడిగి వేసుకో, శాపాన్ని కడిగి వేసుకో. యేసు రక్తము ద్వారా సరి చేయబడాలని, సరిదిద్దబడాలని ఉదయకాల సమయంలో ఆ శిలువ రక్తము ప్రతి పాపమును పవిత్రపరచగలదు. ఆ శిలువ రక్తము తండ్రి అయిన దేవునితో సమాధానపరచగలదు. ఆ శిలువ రక్తము పరలోకానికి వారసునగా చేయగలదు. ఆ శిలువలో రక్తము నీ కొరకి కార్చాడైనా, నీ కొరకే ఆ మహిమ దాచబడి ఉంది, నీ కొరకే ఐశ్వర్యము దాచబడి ఉంది. నిన్ను ప్రేమిస్తూ, నిన్ను వెతుకుతూ, ఆదామును వెతుకుతూ వచ్చినట్లుగానే 2000 సంవత్సరాల క్రితము నశించిపోతున్న మానవాలు వెతకడానికి, నశించిపోతున్న నిన్ను నన్ను వెతకడానికి వచ్చిన దైవము మనుష్యులను ఆయా పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, సృష్టి ఆరంభంలో దేవుడు తన మనుషులు వెతుకుతూ వచ్చాడు. ఈ రోజు కూడా నేను వెతుకుతూ వస్తున్నాడు. నువ్వే స్థలములో ఉన్నావో, దేవుని మందిరం ఉండవలసిన నీవు, ఆరాధనలో ఉండవలసిన నీవు, దేవునితో ముఖాముఖిగా దేవునితో గడపవలసిన నీవు, ఏ సందుల్లో, ఏ గొంతుల్లో, ఏ చీకటి స్థలాలలో, ఏ అసభ్యకరమైన స్థలాలలో, ఏ యొక్క వ్యసనములో, ఏ పాపములో, ఏ యొక్క ఇల్లీగల్ కాంటాక్ట్ లో అయ్యో నువ్వు బంధించబడి ఉన్నావో, నిన్ను వెతుకుతూ వస్తున్న దైవం ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను వెతుకుతూ, నువ్వు ఏ సందులో, ఏ గొంతులో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను వెతుకుతూ వస్తున్న దైవం అది. ఈరోజు ఉదయం దేవుడితో మాట్లాడుతున్నాడు. సరి చేసుకొని ప్రభు వైపు చూస్తే పరలోక మహిమ సరి చేసుకొని విడిచిపెట్టి, ఆదాము ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో, దేవుడు ఆ దిగంబరమైన దేహము పైన, ఆ దిగంబరమైనటువంటి శరీరము పైన దేవుడు తన వస్త్రాన్ని కప్పాడు. పాపములో పొర్లాడుతున్నటువంటి నిన్ను నన్ను, దిగంబరత్వములో పొర్లాడుతున్న నిన్ను నన్ను తన మహిమ వస్త్రము చేత నింపని ఆశపడతా ఉన్నాడు. ఎవరి బిడ్డ సరి చేసుకుని ప్రభు వైపు చూడు. పెద్దవారిలో, సహోదరి సహోదరులు, ప్రభు వైపు చూడండి. పెట్ట కథలు, కల్పనా కథలు లేనటువంటి స్టోరీలు విని మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకండి. ప్రభు వైపు చూడు, వాక్యం వైపు చూడు. మన మహిమ నిమిత్తం మనల్ని శ్రీమంతులు చేయాలని, మన ధనవంతులు చేయాలని దైవమే దానితో అనుభవించింది. రండి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు వాక్యం కొరకు ప్రార్థన చేద్దాము. అందరూ ప్రభు సన్నిధిలో ఏడ్చి పాపాన్ని, అతిక్రమాన్ని ఒప్పుకుందాము. మన అవిధేయతను ఒప్పుకుందాం, బుద్ధిహీనతను ఒప్పుకుందాము. మన కొరకు నలగగొట్టబడిన ప్రభు వైపు చూద్దాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వజ్ఞానమైన పర్లకు తండ్రి,
నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మన ప్రభు. మహిమని ఇదిగో తండ్రి దినం మాతో మాట్లాడినాం ప్రభు. మన కొరకే అయ్యా మీరు మమ్మల్ని చూస్తున్నారు తండ్రి, మా కొరకు మీరు వెతుకుతున్నారు ప్రభు. నా తండ్రి యేసయ్యా, అయ్యా మా స్థితిగతులు మార్చిన మా తండ్రి యేసయ్యా, మా బ్రతుకులు మార్చిన మా ప్రభుడు యేసయ్యా, అయ్యా మా దారిద్ర్యం తప్పించిన మా తండ్రి యేసయ్యా. అవును ప్రభు, నా కొరకు మా కొరకు ప్రభు నా తండ్రి ఆ పరలోక రాజ్యం విడిచిపెట్టి తండ్రి ధనవంతుడిగా ఉన్నవాడు మా కొరకు దారిద్ర్యంగా మారి ఉన్నావు ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. అయినప్పటికీ మేమేమో చూడట్లేదు నాయన, అయినప్పటికీ నీ వైపు తిరగట్లేదు ప్రభు. మమ్మల్ని క్షమించండి బాబు. నీకు స్తోత్రం తెలుస్తున్నాయి యేసయ్యా. మేము ఎక్కడున్నప్పటికీ ప్రభు మేము కనుల దృష్టి మాపై ఉంచుతున్నావు ప్రభు. నీకు స్తోత్రాలు. మా స్థితిగతి జరిగిన మా తండ్రి యేసయ్యా నీకు వందనము స్తోత్రాలయ్యా. ఈ దినం మరవాత మాట్లాడిన ప్రభు నీకు స్తోత్రాలు అయ్యా. మా చెవులు తొరదగలిగి ఉన్నాయేమో ప్రభు యేసయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ మాట వినే జ్ఞానం దయచేయండి ప్రభు. జ్ఞానవంతులుగా నేను వెతికే భాగ్యం దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. నీ పురాకడ బహు సమీపం ఉంది నాయన. ఎంతకాలం ప్రభు మా కొరకు మా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు బ్రతుకుతాం తండ్రి యేసయ్యా. నీ కొరకు ప్రతి వారిగా ప్రభు నా తండ్రి, నీ కొరకు సాక్షాత్తుగా బ్రతికే వారిగా వాళ్ళు ఏర్పరచుకోడు ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నీ పర్లోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ప్రభు నాన్న మేము అక్కడ ఏం దాచుకున్నామో నీకు గుర్తెరటకు సహాయం చేయండి. ఈ లోకంలో దాచుకోవడం కాదు నాయన అయ్యా. ఈ లోక దానం ప్రభు చిమ్మిడి కొట్టిపోతుంది ప్రభు తండ్రి, దొంగలు ఎత్తుకెళ్ళిపోతున్నారు ప్రభు యేసయ్యా. మోసాలు పాలైపోతాం తండ్రి యేసయ్యా. అయ్యా నీ పాదాల దగ్గర నీ పర్లోక రాజ్యం మా ధనం పుంజుకుంటే సహాయం చేయండి ప్రభు. దాని కొరకు ఇలా చేయాలి ఎలాగా నేర్పించండి, మాకు నేర్పించండి ప్రభు. జ్ఞానం కలిగి నేర్పించండి ప్రభా. ఇదిగో తన జ్ఞానవంతుల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటూ సెలవిస్తున్నావు ప్రభా. అయ్యా 3 రాళ్ళు తన ఇల్లు పరికి వేసుకుంటూ సెలవిస్తున్నావు ప్రభు యేసయ్యా. అయ్యా మీ 3 రాళ్ళుగా కాకుండా యేసయ్యా జ్ఞానవంతురాలుగా మా గృహాన్ని మేము కట్టుకుంటాకును అయ్యా. నీ ఆలయం మేము కట్టుకుని కృప దయచేయండి ప్రభా. నీకు వందనము స్తోత్రాలయ్యా. మా బిడ్డలకు కూడా తండ్రి క్షేమకరంగాను తండ్రి అయ్యా మర్యాదకరంగా లోకం ఉండగా సహాయం చేయండి అయ్యా. మా బిడ్డలకు కూడా మేము జాగ్రత్తకరంగా తండ్రి ప్రభ పెంచుకుంటామని కృప దయచేయండి ప్రభా. నీకు వందనము స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి నాయన యవనస్తుల చుట్టూ మీకు కంచి నీ కాపుదలు వేసించండి. వారి దురాలోచనలు తీసివేయండి, దుర్బుద్ధులు తీసివేయండి, మంచి బుద్ధి మంచి జ్ఞానంతో నింపండి ప్రభా. నీకు వందనము స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అలాగే వృద్ధులు మొదలుకొని యవనస్తుల వరకు, చంటి బిడ్డల కొరకు, తల్లి పాలితుల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయించున్నాం తల్లి యేసయ్యా. ప్రతి ఒక్కరి మీ స్వాధీనం అందించుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి మీ ఆధీనం అందించుకోండి ప్రభా. నీకు వందనము స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి నీ మాట వెనుక ఆయన యోనా ప్రభ నీ మీద తిరగబడి ప్రభు నా తండ్రి నిన్నవే పట్టణం కాకుండా దర్శించుకు వెళ్తుండగా కదా యేసయ్యా. ఆ యొక్క చేపను ఆజ్ఞించావు. నోరు లేని చేప 3 దినాలు నోరు కట్టుకొని ప్రభు ఉపవాసం ఉంది ప్రభు. అయ్యా మేము నోరు నుండి జ్ఞానం ఉండి నీ మాట వినలేకపోతున్నాం తండ్రి యేసయ్యా. నీకు వందనము స్తోత్రాలయ్యా. ఈ మాట వినేవారుగా, ఈ మాటకి నన్ను వినిపించేవారుగా, ఈ మాటకు లోబడేవారుగా మళ్ళీ ఏర్పరచుకోండి ప్రభు. నీకు వందనము స్తోత్రాలు. అవును తండ్రి ఇంకో తండ్రి సమాధి తోటలో ప్రభా స్నానాన్ని ఏర్పడినవాడు అయ్యా సమాధి తోటలో ఉంటున్నాడు అయ్యా. సర్వోన్నతుడు కుమారుడు నీవు నాతో ఏం పని అడిగినా ప్రభ నా తండ్రి. సాతాను అడిగింది ప్రభా. అయ్యా సాతాను కూడా జ్ఞానం మాకు లేదు ప్రభ. నీకు స్తోత్రాలు. నువ్వు సర్వోన్నతుడివి, సర్వోన్నతుడు కుమారుడు అని మేము ఎరగకుండా ప్రభ నా తండ్రి నీ మీద ఇంకా తిరగబడొచ్చున్నాం ప్రభ నాన్న. నీ మాటకి లోబడకుంటున్నాం ప్రభ నా తండ్రి యేసయ్యా. నా తండ్రి మా తప్పులు చేసుకుంటాకును మాతో మీతో మీ సమాధానం కలిగించాకును అయ్యా. మా తండ్రి ప్రభా నువ్వు నా తండ్రి మహిమిచ్చేవారుగా నువ్వులాగా సహాయం చేయండి ప్రభా. నువ్వు మహిమ ఇవ్వడానికి వచ్చినావు ప్రభు తండ్రి. మేము మహిమ పొందుకునే వారుగా సహాయం చేయండి అయ్యా. నీ మహిమలో ప్రవేశించడానికి సహాయం చేయండి ప్రభా. ఎంతకాలం ఇచ్చి ఎక్కడ బ్రతుకుతాం ప్రభు నాన్న, ఎంతకాలం ప్రభు దొంగ బ్రతుకుతాం ప్రభు నాన్న, ఎంతకాలం దొంగిలిస్తాం ప్రభు యేసయ్యా. నీ దగ్గర ప్రభా ఏం దొంగలితో మేము అడుగుతాం తండ్రి యేసయ్యా. మీ దగ్గర ఏం దొంగలించాలి మేము అడుగుతాం ప్రభు నా తండ్రి అయ్యా. మేము ఆ సమయాన్ని ఇవ్వకే ప్రభా, మీ దర్శన భాగాలు ఇవ్వకే ప్రభా, మేము దొంగిలిస్తున్నాం ప్రభు. క్షమించండి అయ్యా. ఈ సమయాన్ని ప్రార్థన సమయాన్ని అయ్యా మా కష్టాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని శోధించి మీ పర్లోక రాజ్యం నుంచి ప్రభా అయ్యా ధనతని పొందుకుంటే సహాయం చేయండి అయ్యా. మా యొక్క ప్రత్యేక బిడ్డ తండ్రి నాయన రుణస్తులు తీసివేయండి ప్రభా. రుణబాధలు తప్పించండి అయ్యా. అప్పుల బాధలు తప్పించండి ప్రభా. నీకు ఇచ్చి శోధించే వారికి అందరినీ జ్ఞాపకం చేసుకోమని ఇవి వాక్య నాతో మీరు మాట్లాడే విధానం బట్టి మాత్రం స్తోత్రాలు. సేవకులు ఇక్కడ బలంగా వాడుకొని అయ్యా విరుద్ధ ఫలాలు దయచేయమని ఆ కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరు మీరు దీవించి ప్రతి ఒక్కరి అవసరాలు అక్కర్లు తీర్చండి ప్రభా. ఏ బిడ్డ అవసరంలో ఉన్నారు తండ్రి, అవసరాలు అక్కర్లో ఉన్నారు ప్రభా నా తండ్రి. నువ్వు పై వేషం చూడడం తండ్రి ప్రభా. నువ్వు అత్రంగా చూసిన దేవుడు పై ప్రభా తండ్రి నీకు స్తోత్రాలయ్యా.
మా అంతరంగులు ఏముందో ప్రభు సమస్త వెరిగి నా తండ్రి వేసయ్యా, నా ప్రభుడు వేసయ్యా. అయ్యా మా తల్లిని విడిచిపెట్టిన తండ్రి, మీరు మమ్మల్ని విడిచిపెట్టిన దేవుడు కాదు నాయన, మేము నిన్ను విడిచిపెడుతున్నాం తండ్రి నాయన. నువ్వు మా చేస్తున్నావు ప్రభు, నీ పొద్దు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి ప్రతి బిడ్డన తండ్రి ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క అవసరాలు మీరు తీర్చమని, నీ వాక్యావసరం ప్రతి వాక్యం మాకు నాకు దయచేయమని, నీ రేఖ పర్యంతరం మేము ఎత్తిపడే గుంపులో ముద్రించే గుంపులో అయా నీతో పుండ్రాకు సహాయం చేయమని, సమస్త మహిమ గంత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.